భారత్ ప్రభుత్వం జీఎస్టీని తగ్గించింది కాబట్టి 2 స్లాబులుగా మరి ఇప్పుడు ఇండ్ల రేట్లు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అండ్ ఇండ్లలో మరి ఎక్కడెక్కడ కొంటే బాగుంటుంది అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ లెజెండరీ అవార్డు విన్నర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, భారత్ ప్రభుత్వం ఇప్పుడు జీఎస్టీ 2 స్లాబులుగా తగ్గించింది కాబట్టి సో ఇండ్లు అంటే కట్టుకునేవారు కానివ్వండి, ఇప్పుడు కట్టిన వారు అమ్మినా కానివ్వండి, సో అంటే ఎలా ఉన్నాయి రేట్స్ అనేటివి అండ్ రాబోయే రోజుల్లో ఇంకా ఇలా ఉంటాయి. గతంతో పోల్చుకుంటే రేట్లు అనేటివి ఈ జీఎస్టీ ఇంకా అప్లై అయిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి? ఇది ముఖ్యంగా జిఎస్టీ స్లాబులు 4 నుండి 2 చేయడం అనేది చాలా బూస్టింగ్ టు ది రియల్ ఎస్టేట్ సెక్టర్. ఎందుకంటే ₹1,00,00,000 5% అంటే 5 lakhs. అయితే ఇక్కడ మనం పరిశీలించాల్సింది ఏంటంటే గవర్నమెంట్ తగ్గించిన ట్యాక్స్ని బిల్డర్స్ కస్టమర్ పాస్ చేస్తారా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వాళ్ళకి ఐసిటీ అని ఉంటుంది, ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్, అది కూడా తీసేశారు నిర్మలా సీతారామన్ గారు. దానివల్ల వాళ్ళకి పెద్దగా రాదు. బట్ వాట్ ఎవర్ 2, 3, 4, 5% డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ కనుక కస్టమర్స్కి పాస్ ఆన్ చేస్తే కస్టమర్కి డెఫినెట్గా యాడింగ్ ఫ్యాక్టర్. అంటే ఒకటి ఆర్బీఐ మనకు లాస్ట్ 10-20 yearsలో నాకు తెలిసి 2014లో మేము లోన్ తీసుకున్నప్పుడు 10.5%, 11% ఉండేది ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు అది 8%కి వచ్చేసింది, 8.5కి. అంటే అప్పటికి 2-3% తగ్గింది. ₹1,00,00,000 అప్పు తీసుకుంటే 3% అంటే 3 lakhs, అంతే కదా. సో జిఎస్టీ తగ్గడం ఒకటి, ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ ఒకటి, రెపో రేట్ ఒకటి, జీడిపి పెరగడం ఒకటి, ఇన్ఫ్లేషన్, ఇవన్నీ కూడా ఎకనామిక్ కండిషన్స్, యుఎస్ కండిషన్స్. యుఎస్లో తుమ్మితే ఇక్కడ తుమ్మినట్టు, అక్కడ ట్రంప్ తుమ్మితే ఇక్కడ మోడీ గారు తుమ్మితే, మోడీ గారు తుమ్మితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తుమ్మారు. అంటే ఇంటర్ రిలేటెడ్. సో ఏది ఏమైనప్పటికీ గృహాలు అంటే హౌసెస్ నివాసించడం కొనుక్కునే వాళ్ళకి డెఫినెట్గా బెనిఫిట్ అనేది చెప్పాలి, మంచి శుభకరమైన వార్త. అట్లనే ఉమెన్స్ పేరుని రిజిస్ట్రేషన్ చేసుకుంటే సమ్ డిస్కౌంట్ ఇస్తున్నారు రిజిస్ట్రేషన్లో, అదొక బెనిఫిట్ ఉంది. సో రకరకాల 2-3 కలిపి కూడా లోన్ పెట్టుకొని తీసుకోవచ్చు. అంటే గవర్నమెంట్, అదే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ, దే ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ది బూస్టింగ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్, రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది క్లియర్గా ఒకపడుతుంది. సో దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఈ జిఎస్టీ అనేది ఇంపాక్ట్ మనకు ఇంప్లిమెంట్ చేసేకి తెలుస్తుంది, అది కరెక్ట్ ఉందా. పాస్ చేయకుండా ఉంటే మాత్రం సామాన్య బయ్యర్కి ఏమీ లాభం ఉండదు. లాభం లేదంటే వేస్ట్ మనం కొనుక్కున్నాం. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడున్న తీసుకున్న తాత్కాలిక స్టెప్. ఇప్పుడు కొన్నాట్లో ఐటీ స్లాబుల్ రేట్ తగ్గించారు, కొన్నాట్లో జిఎస్టీ ఇప్పుడు మనకి 5%, 12%, 18%, 28% ఉండదు. దాన్ని చేసి ఇప్పుడు 5%, 12% చేశారు. 5%, 18% చేశారు. 12% ఎత్తేసారు, అటు 28% ఎత్తేసారు. అంటే 28 డెఫినెట్గా 18కి అయితే దించి ఉండొచ్చు. ఈ 5% ఏం మార్చలేదు. సో అంటే ఓవరాల్గా ఇప్పుడు మన చేంజ్ ఉండేది. ఒకప్పుడు పూర్వకాలం రూపాయికి 100 పైసలు ఉండేది, 50 పైసా, 20 పైసా, 10 పైసా అని. ఒకవేళ మనం ఏదైనా పెట్రోల్ వేసినప్పుడు బిల్లు కరెక్ట్గా ఆగదు కాబట్టి ₹57.90 అయింది అనుకుని ఎంత ఇస్తాం, 58 ఇవ్వాలి. ₹57 20 వస్తే 57 ఇస్తాం, రౌండ్ ఆఫ్. అట్లా వీళ్ళు కూడా ఏం చేస్తారంటే 28% స్లాబ్ని, ఈ 12% స్లాబ్ని ఇటుగానే అటుగానే అడ్జస్ట్ చేశారు. ఓవరాల్గా మనకి కాస్ట్ ప్రైస్ అనేది తగ్గింది. ఎందుకంటే ఓవరాల్గా రా మెటీరియల్లో తగ్గుతుంది, అదే తగ్గ డిఫరెన్స్ అనేది ఇక్కడ కూడా కనిపిస్తుంది. కాకపోతే మనం కరెక్ట్గా యూజ్ చేయాలి. వెండర్స్కి అంటే ఎవరైతే మన బిల్డర్స్ ఉన్నారో ఆ బిల్డర్స్కి వెండర్స్ తగ్గించాలి, దాని బిల్డర్స్ కస్టమర్స్ తగ్గిస్తే ఓవరాల్గా విన్ విన్ సిచ్యువేషన్ టు ది వెండర్, బిల్డర్, బయ్యర్, అందరికీ మంచి సిచ్యువేషన్. బట్ అది వీ హ్యావ్ టు సీ, అది తూచాగా ఫాలో అవుతారా, ఫాలో అవరా. దీనివల్ల ఇంపాక్ట్ అయితే ఉంటుంది. బయ్యింగ్ సెక్టర్ కొద్దిగా గత టర్మ్ ఆఫ్ ట్యాక్సెస్ కంటే ఈ టర్మ్లో కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అంటే బూస్ట్ ఇచ్చేట అర్థం బయ్యింగ్ పర్చేస్ ట్రాన్సాక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చూసుకుంటే జనవరి 2024లో 38,000 కోట్లు రెవెన్యూ జనరేట్ చేశారు. అదే జనవరి 2025లో 45,000 కోట్లు రెవెన్యూ జనరేట్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా చూసుకుంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, రిజిస్ట్రేషన్స్ తగ్గుతున్నాయి, కానీ వాల్యూ పెరుగుతుంది. అంటే కస్టమర్ తాలూకా బయ్యర్ ఆర్ ఇన్వెస్టర్ మైండ్ సెట్ మారుతుంది. 50 లక్షల లోపు ఉంది, తక్కువ ఉన్నది ఎక్కువ కొనేవాళ్ళు, ఆ తర్వాత ₹1,00,00,000 వచ్చారు, తర్వాత ఇప్పుడు 1,50,00,000 వచ్చారు. యావరేజ్ విల్లా చూసుకుంటే ఇప్పుడు
5 కోట్లకి ఎక్కడ తక్కువ లేదు విల్లా అనేది. 5 కోట్లు అనేది ఎక్కడో దూరంగా వెళ్ళాలి. ఇప్పుడు నేను మొన్న కోకాపేటలో ఫ్లాట్స్ చూశాను, 10 కోట్లు. ఒక ఫ్లాట్ 10 కోట్లు. ఎంతమంది కొనుక్కోగలం? సో 10 కోట్ల మీద 5% ఇంట్రెస్ట్ తగ్గింది అనుకోండి, మన జిఎస్టీ 50 లక్షలు. 50 లక్షలు నార్మల్ వాడికి ఒక ఇల్లే వచ్చి ఒక ఫ్లాట్ వచ్చేస్తుంది. ఓకే. సో నేను అందుకని ఏం చెప్తానంటే, జనరల్ రియల్ ఎస్టేట్లో పూర్ పీపుల్ అయినా మేము మీడియం అని ఎల్ఐజీ హెచ్ఐజీ ఎవరైనా సరే ప్లాట్ అనేది, ఇల్లు అనేది ఒకటి కొనుక్కొని పెట్టుకోవడం అన్నిటికీ బెటర్. ఎందుకంటే ఎవడు రెంటింట్లో రెంట్ కట్టవ తోసేస్తాడు. కనీసం మన ఇల్లు ఏంటంటే పచ్చడి మెతుకులు తినైనా బతకవచ్చు. బట్ మనకు అనుకున్నంత ప్రైస్లో అయితే హైదరాబాద్లో రావట్లేదు కదా. అంటే హైదరాబాద్లోనే కాదు, మనకు ఇప్పుడు ఏదైతే మన భారత్లో చూస్తున్నామో, సో బెంగళూరు కానివ్వండి, ముంబై కానివ్వండి, ఢిల్లీ, ఇలా సో మనకు అనుకున్నంత ప్రైస్లో అయితే లేవు కదా. అందుకే రెంట్లలో ఉండాల్సి వస్తుంది. కరెక్ట్. లేదంటే మనం ప్లానింగ్ అనేది చేయాలి. జనరల్గా మా ఇండియాలో మన కల్చర్ ఏంటంటే, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో అంతకుముందు సేవింగ్ కల్చర్ ఉంటుంది, ఇప్పుడు షేవింగ్ కల్చర్కి అయిపోయాము. ఎందుకంటానంటే, ఒక పర్సన్ ఒక 1,00,000 రూపాయలు శాలరీ వస్తుంది అనుకోండి, 1,00,000లో మన ఖర్చులన్నీ అయిపోయి మిగిలితే సేవ్ చేద్దాం అనే దారుణంలో ఉన్నారు. కొంతమంది నార్త్ ఇండియన్స్ అయితే దుబాయ్లో అట్లా పనిచేసే వాళ్ళందరూ కూడా పనిచేస్తే ఏమవుతుందంటే, మా అన్న నెక్స్ట్ 2 సంవత్సరాలు 10 కోట్లు సంపాదించడం ముందే ఖర్చు పెట్టేస్తారు. నేను అన్నది ఏంటంటే, సేవింగ్లో చాలా డిప్లొమాటిక్ ఉండాలి, చాలా తెలివి ఉండాలి. ఎట్లా అంటే, మీరు ఒక 50,000 రూపాయలే నెలకు సంపాదిస్తున్నారు, 2 కొడుకులు ఉన్నారు, 1,00,000 రూపాయలు వస్తుంది. 1,00,000 రూపాయల్లో అట్లీస్ట్ 25-30% పక్కన పెట్టేయాలి ఫస్ట్. మిగతా దాంట్లో ఖర్చులు అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడు మీకు మిగులుతాయి. 10 సంవత్సరాలు ఇప్పుడు నెలకి 30,000 40,000 కలెక్ట్ చేశారు అనుకోండి, సేవ్ చేశారు. 10 సంవత్సరాలు, ఒక సంవత్సరానికి 5 లక్షలు, 10 సంవత్సరాలకి 50 లక్షలు. 50 లక్షలు పెట్టుకుంటే 1 కోటి రూపాయలు లోన్ వస్తుంది, కొనుక్కోవచ్చు కదా. సార్, ఇప్పుడు ఎవరైతే ఈఎంఐలో తీసుకుంటున్నారో ఇండ్లుని, సో వాళ్ళు ఎంత మినిమం ఎంత ఈఎంఐ పెట్టి తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాం? అంటే శాలరీకి ఈఎంఐ ఇప్పుడు కూడా 30% ఇస్ గుడ్, 40% దాటకూడదు. అంటే నీకు 50,000 శాలరీ అంటే నీ ఈఎంఐ 20,000 కంటే ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉన్నావంటే నువ్వు బ్యాంక్రప్ట్ అయిపోతావు. సో ఆల్రెడీ సపోజ్ 10,000 ఆల్రెడీ ఈఎంఐ కడుతున్నాడు, అప్పుడు 20,000 10,000 తీసుకోవాలి మీరు, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు మీరు. సో ప్రతిదానికి క్యాలిక్యులేషన్ ఉందన్నమాట. ఇన్ని నెలలు తీసుకోవాలి, ఇన్ని నెలలు, ప్రతి 1,00,000కి 1,000 రూపాయలు నువ్వు వడ్డీ కట్టాలి ఈఎంఐ. 30 లక్షలు తీసుకుంటే 30,000, 40 లక్షలు తీసుకుంటే 40,000. నీ శాలరీ 50,000 వచ్చి నువ్వు 40,000 ఈఎంఐ కట్టి ఏం తింటావు, ఏం కడతావు, రెంట్, పిల్లలకి చదివిలో. సో గవర్నమెంట్ అనాలిసిస్ ప్రకారం 35-40% ఈజ్ మ్యాక్సిమం. 30% అయితే బెటరు, 40% దాటకూడదు ఈఎంఐ. పాత ఈఎంఐ కొత్త ఈఎంఐ కలిపి మొత్తం టోటల్ ఈఎంఐ. 1,00,000 రూపాయలు శాలరీ వస్తే 40,000 కంటే ఎక్కువ ఉండకూడదు ఈఎంఐ. సో అలాంటి లెక్కలు తెలియనప్పుడు, అనుభవం లేనప్పుడు అలాంటి కన్సల్టెంట్ అడ్వైజర్కి వస్తే వాళ్ళకి గైడ్ చేస్తాం, ఎక్కడ కొనుక్కోవాలి, ఎంత కొనుక్కోవాలి. 50 లక్షలు కానీ 40 లక్షలు కూడా దూరంగా వెళ్ళాలి. నువ్వు రేటు తగ్గుతుంది కొద్దిగా దూరంగా వెళ్ళాలి, లేకపోతే దగ్గర కొనుక్కోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.